అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు తెలిసిన వారు ఎవరికైనా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంది అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను కండక్ట్ చేస్తామని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. వీడియోని అయితే మీరు పూర్తిగా చూసి అర్హత ఉంటే నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి చదివి అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మీ అందరికీ కూడా తెలిసిందే అమరావతిలో ఉంది. ప్రస్తుతం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జూనియర్ డివిజన్లో సివిల్ జడ్జ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 40 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 10 పోస్టులు ట్రాన్స్ఫర్స్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి 77,840 నుంచి 1,36,520 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మార్చి 17 మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 50 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అనేవి రోస్టర్ పాయింట్స్ వారీగా కూడా కొంచెం క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 17వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకుంటే అభ్యర్థులకు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16 మధ్య హాల్ టికెట్స్ అనేవి జారీ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 16వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ ఇవన్నీ కూడా ఏప్రిల్ 22 నుంచి కూడా అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లాలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ట్రాన్స్ఫర్స్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. ఎవరికైనా ఆ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టేవారు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది 100 మార్కులకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 40% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 3 పేపర్లు ఉంటాయి. సివిల్ లాస్ పేపర్ 1లో ఉంటే క్రిమినల్ లాస్కి సంబంధించిన ప్రశ్నలు పేపర్ 2లో ఇస్తారు. పేపర్ 3లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 25 మార్క్స్కి. ఎస్ఏ రైటింగ్ టెస్ట్ అనేది 35 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. లీగల్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. అయితే ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా తర్వాత వైవా వాయిస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ 1:3 రేషియోలో మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తామని చెప్పి వైవా వాయిస్కి పిలవడానికి తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 1,500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.